హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిట్ చాట్ విత్ సింధు. ఇవాళ మన ఛానల్లో ఫ్రెండ్స్ గెట్ టుగెదర్ డే 2 వ్లాగ్ అయితే నేను పోస్ట్ చేస్తున్నాను. ఫ్రేమ్లోకి బుల్లిరాజు వచ్చేసారు చూడండి. బుల్లిరాజు అంటే తను నేమేం కాదండి, మేము జస్ట్ క్యూట్గా పిలుచుకుంటాం బుల్లిరాజు అనేసి. అందుకనేసి అంతే. మేము ఎక్కడికి వెళ్తున్నామని మీరు చూస్తున్నారు కదా, మేము ఇంకెక్కడికి వెళ్ళట్లేదు. మాకు కొంచెం నియర్ బై ఉన్న ఏఎంబి మాల్కి అయితే వచ్చేసామన్నమాట. మా అన్నయ్య అయితే ఈచ్ అండ్ ఎవ్రీ పిక్ని, ఎవ్రీ ఫ్యామిలీని కవర్ చేస్తూ మెమరబుల్గా ఉండాలనేసి క్యాప్చర్ చేస్తున్నాడండి. అండ్ ఈ చెల్లి కోసం కూడా కొంచెం కష్టపడుతున్నారు అనమాట. క్రియేటివ్గా ఉండాలి అండ్ అందరికీ గుర్తుండిపోవాలి అనేసి అందరినీ తీస్తున్నారు. బేబీస్ని, పెద్దవాళ్ళు అందరినీ తీస్తున్నారు. అందులో మేము లేడీస్ వచ్చాము. ఆబ్వియస్లీ షాపింగ్ చేయకుండా ఉంటామా? కోర్స్ విండో షాపింగ్ అనుకోండి, కానీ ఈచ్ అండ్ ఎవ్రీ షాపింగ్ తిరగాలి కదా ఆడవాళ్ళు వస్తే. కాబట్టి జెంట్స్కి ఈరోజు పని, మాకు ఈరోజు ఫ్రీడమ్. అద్దుగో ఫ్రేమ్లోకి ఇంకొక బేబీ వచ్చింది. అదెవరో మీకు తెలుసు కదా, ఇంకెవరో బేబీ ధ్రువిక. వీళ్ళందరినీ చూస్తుంటే మీకు కూడా మీ ఓల్డ్ ఫ్రెండ్స్ అయితేనేమి, ప్రెజెంట్ ఫ్రెండ్స్ అయితేనేమి గుర్తొస్తూ ఉంటారు కదా. ఒకసారి మీరు కూడా ఫ్రెండ్స్ గెట్ టుగెదర్ అయితే పెట్టుకోండి. బట్ మీరు గెట్ టుగెదర్ పెట్టుకున్నప్పుడైనా, లేదు నార్మల్గా మీటప్ అయినా సరే, ఫోన్స్ అయితే మాత్రం తీసి పక్కన పెట్టుకోండి. లేదా మీరు ఇంట్లో ఉన్న ఒకటే, బయట ఉన్న ఒకటే, ఫ్రెండ్స్తో ఉన్న ఒకటే, మీకు పెద్ద డిఫరెన్స్ అయితే అనిపించదు అనమాట. సో మీరు మ్యాక్సిమం ఫోన్ అవాయిడ్ చేయండి. అండ్ టీవీ కూడా మ్యాక్సిమం కలిసిన కొద్దిసేపు వాటన్నిటిని తీసేసి ఓన్లీ మీ వరకే టైం స్పెండ్ చేయండి. మీకు మాత్రం ఆ పర్సనల్ స్పేస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది. ఎందుకంటే మీకు మీ బిజీ వర్క్స్ ఉంటాయి కదా. మేము పిల్లలతో అయితే ఈ చిన్ని ట్రైన్ ఎక్కేసేసి ఎంజాయ్ చేసేసాము. వాళ్ళ ట్రైన్ జర్నీతో పాటు ఈ వ్లాగ్ కూడా ఎండ్ అయిపోయిందనమాట. ఈ వీడియో అండ్ మా ఫ్రెండ్స్ గెట్ టుగెదర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. అట్లాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ చిట్ చాట్ విత్ సింధు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దే.